కపిశోణితదిగ్ధాంగం భక్షయంతం ప్లవంగమాన్. కుంభకర్ణం స్థితం దృష్ట్వా సుగ్రీవో వాక్యమబ్రవీత్. కుంభకర్ణుడు వానరులందరినీ భక్షించే సమయంలో వారి రక్తం చేత అతని శరీరం అంతా తడిసిపోయింది. ఎందరో వానరుల్ని చేత్తో పట్టుకొని నలిపేస్తూ ఉన్నాడు. కొంతమందిని అలా చేత్తో పట్టుకొని కొన్ని వందల మంది చేతికి చిక్కితే ఆ వానరులు ఆ కోతులన్నింటినీ కూడా చేతిలో వేసుకొని నోట్లో వేసుకొని నమిలేసి మింగేస్తూ ఉన్నాడు. కొంతమందిని పిసికేసి రక్తం కక్కితే పారేస్తూ ఉన్నాడు. ఇలా వింత వింత చర్యలుగా వానర జాతిని నశింపచేస్తున్నాడు కుంభకర్ణుడు. అలా చేస్తూ ఉంటే కుంభకర్ణుడి శరీరం నిండా రక్తమే, వానరుల రక్తం. కుంభకర్ణుని చూసి సుగ్రీవుడు ఇలా మాట్లాడాడు. అప్పటి వరకు అంగదుడు హృదయం పైన కొడితే అంగదుడు మూర్ఛపోయాడు. అంగదుడు మూర్ఛపోతే కుంభకర్ణుడు వైపు పరిగెత్తాడు సుగ్రీవుడు వెంటపడ్డాడు. కుంభకర్ణుడు వెంటపడితే కుంభకర్ణుడిని చూసి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. పాతితాశ్చత్వయా వీరాః కృతం కర్మ సుదుష్కరం భక్షితాని చ సైన్యాని ప్రాప్తంతే పరమం యశః. ఓ కుంభకర్ణ, చాలా గొప్ప వానర వీరుల్ని పడగొట్టావయ్యా. ఇప్పటి వరకు నువ్వు శక్యం కాని పని చేశావు. సైన్యాన్ని చాలామందిని భక్షించావు. సైన్యంలో వీరులంతా మరణించారు వానర జాతిలో. నీ వరకు నువ్వు గొప్ప కీర్తి ఆర్జించావయ్యా. ఎందరో వానరుల్ని వధింపచేశావు, ఎందరో వానర వీరుల్ని వధింపచేశావు, భక్షించావు, తిన్నావు, రక్తం త్రాగావు. నీ వరకు నువ్వు గొప్ప కీర్తి గడించావు. కుంభకర్ణ, వానర సైన్యాన్ని ఇక విడిచిపెట్టి సామాన్యులతో నీకేం పనయ్యా? నేనున్నా, నాతో పోరాడు అన్నాడు